నాளைకి డే 1. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? రేపే పులివెందుల్లో పులి దిగుతాంది. తాతగారు ఏమిరా నెత్తికేమో బట్ట చుట్టినావు బోడె లెక్క. అది జలుబు చేసింది తాతగారు. చెవులో గాలి పోకూడదని కట్టుకున్నాను. అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. ఇదేం కర్మరా దేవుడా. అన్నా ఈ మూమెంట్ చూడన్నా. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. కత్తులు లేకుండా 2 చేతులతో కొట్టి చంపేయండి. మిస్ అయ్యిందా? 6వ నిమిషం నుంచి నేను కొట్టడం మొదలెడతా. ఒక్కొక్కనే ఒకే దెబ్బకి చంపేస్తా. 2వ దెబ్బ ఉండదు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. ఏదైనాగా ఆడెవడైనా కానీ రా, నా వడ్డీతో సహా వసూలు చేసుకుని పోతాడు. నేనా అవ్వా పుష్పరాజ్ ఎవరికెదలా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్రా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. నేను ఎక్కువ డైలాగ్ మాట్లాడను. ఓకేనా? కెమెరా అక్కడ, కెమెరా జూమ్ చేయి అంతే. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. చెప్పా నా కొడుకు 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడకు మాంచి టేకి పెట్టుకునుకోమని మేకులు తిప్పి పాతొస్తా. దమ్ముంటే పాలిగ్రామని చూస్తున్నాం. వి ఆర్ మేకింగ్ హిస్టరీ. ఏంటి అధిగారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం?